హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో కపుల్స్ చాలామంది నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చాలా బేసిక్ క్వశ్చన్స్తో పాటు కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అందులో ఒక డౌట్ అనేది నేను ఎక్కువగా కపుల్స్ అడుగుతూ ఉంటారు, లేకపోతే ఆడవాళ్ళు అనేది గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. సో అందులో ఏంటంటే ఈ క్వశ్చన్, మేడం పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్స్ని మనం పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ వాడచ్చా మేడం? సో దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, దానివల్ల ప్రెగ్నెన్సీకి ఏమన్నా నష్టమా అనేది డౌట్ అనేది చాలామంది అడుగుతున్నారు. ప్లస్ సో దానికి క్లారిటీ అనేది చాలామందికి లేదు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్స్ ఎందుకు చేసుకోవాలి? సో కొన్ని ఏవో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ, ఏమన్నా జర్నీస్లో కానీ, మ్యారేజెస్ అప్పుడు, సో సాధారణంగా ఆ టైంలో మనం దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అకేషన్ కాబట్టి ఏమన్నా ట్రెడిషనల్ అకేషన్స్ అప్పుడు కానీ, ఏదన్నా మనం ఆర్ ఏది టెంపుల్ కానీ హోలీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, సో ఆ టైంలో కూడా యూజువల్గా పోస్ట్పోన్మెంట్ అనేది కొంచెం ఎమర్జెన్సీగా వాడుతూ ఉంటారు. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఇది పర్వాలేదండి. అసలు పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్స్కి ఏం మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తారు? సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్స్కి మనము ఇచ్చేది ఆర్ ఫార్మసీలో కానీ మనకి బయట మెడికల్ షాప్లో ఇచ్చేది ఏంటంటే యూజువల్గా ఇచ్చేది హార్మోనల్ ట్యాబ్లెట్స్ అనమాట. అందులో ఒకటి హార్మోన్స్లో 2 రకాలు ఉంటాయండి, ఒకటి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. సో మన పోస్ట్పోన్మెంట్కి యూజువల్గా ఇచ్చేది అంటే ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్. అదేంటంటే మనము ఏదర్ ప్రొమల్యూట్ అని ఉంటుంది లేదా మెప్రేట్ అని ఉంటుంది. దీని నేమ్ వచ్చి మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్. సో ఈ ట్యాబ్లెట్స్ అనేది వేసుకుంటూ ఉంటారు. సో 5 డేస్కి, ఆ 5 డేస్ తర్వాత యూజువల్గా ఎప్పుడు వరకు వాళ్ళు వద్దనుకుంటున్నారో అప్పుడు వరకు ఆ ట్యాబ్లెట్ అనేది యూజ్ చేసి వన్స్ స్టాప్ చేసిన తర్వాత వాళ్ళు పీరియడ్స్ అనేవి వస్తాయి. సో ఏ టైంలో వాళ్ళు వద్దనుకుంటున్నారో ఆ టైంలో వాడటం వల్ల ఏంటంటే పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి. సో వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ అకేషన్ వాళ్ళు మిస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. కానీ ఇది తరచుగా వాడటం అనేది అంత కరెక్ట్ కాదు. సో చాలామంది ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్కి వాడచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. ఏదో చిన్న సింపుల్ రీజన్స్కి దీనివల్ల వాడటం వల్ల ఏంటంటే సో పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి, ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి. సో బేసిక్ కాజ్ ఏమన్నా ఉందనుకోండి, గైనిక్ ప్రాబ్లం అనేది మనకి మాస్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్స్కి వన్స్ ఇన్ ఎ వైల్ పర్వాలేదండి, బట్ ఇన్ ఏ లాంగ్ రన్ అనేది యూజ్ చేయడం అంత మంచిది కాదు. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఆల్రెడీ మీకు కిడ్స్ ఉన్నారు అని అంటే, పిల్లలు ఉంటే మాత్రం బెటర్ గో ఫర్ కాంట్రాసెప్టివ్ డివైస్ లాంటిదే ఉంటుందండి. ఐయుసిడి అంటారనమాట. అదేంటంటే మనము డైరెక్ట్గా లోపల లిట్రస్లో మనము ఒక చిన్న కాపర్ డివైస్ లాంటిది, మెరీనా కానీ అలాంటిది పెట్టడం వల్ల ఏంటంటే పీరియడ్స్ అనేవి స్కాంటీ అయ్యి ఆల్మోస్ట్ కొంతమంది ఎమన్యూరిక్గా కూడా ఉంటారు. సో అది కూడా ట్రై చేయొచ్చు. లేకపోతే ఏంటంటే మనము ఇంకేమన్నా రొటీన్గా పీరియడ్స్ లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్ అయిపోయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో కానీ, తరచుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సరిగ్గా అవ్వట్లేదు ఈ టైంలో ఆ టైంలో, సో వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేసుకుందాం అన్న ఇబ్బంది అవుతుంది, రెగ్యులర్గా అవుతుంది, నాకు ఏ టైంలో పీరియడ్ వస్తుందో తెలియట్లేదు మేడం అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ స్కాన్ చేయించుకోవడం బెటర్. ఒక్కోసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణము ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సే కాదు, ఇంకేమైనా లోపల ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దానివల్ల కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఒక్కోసారి మేజర్ ప్రాబ్లమ్స్ కూడా మిస్ చేసుకుంటూ ఉంటారు. సో ఎండోమెట్రియల్ పాలిప్స్ కానీ, ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అనమాట. ఒబిసిటీ తోటి విత్ ఏజ్తో ఏంటంటే హైపర్ప్లేషియా, గర్భసంచి పొర చాలా మందంగా అవటం. సో దీనివల్ల కూడా ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవటం, టైంకి రాకపోవడం, స్పాటింగ్ అవటం. సో దీనిని చిన్న బయాప్సీ చేయించుకుంటే సరిపోతుంది. సో అందులో ఏంటంటే హైపర్ప్లేషియా అని వచ్చినా, ఒక్కొక్కసారి రేర్గా మెటాప్లేషియా అని వచ్చినా, లేకపోతే కార్సినోమా ఇన్ సిట్యు వచ్చినా దాని ట్రీట్మెంట్ అనేది మారుతుంది. సో ఒక్కొక్కటి మనకి ప్రాబ్లమ్స్ అనేది డివైడ్ చేసుకుని వెళ్తూ ఉంటాం. సో వన్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్స్ ఇలా పోస్ట్పోన్మెంట్ పీరియడ్స్ కోసం మెడిసిన్ వాడితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ప్రెగ్నెన్సీకి అని అంటే మాత్రం అంత మేజర్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి. బట్ ఏదన్నా డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో వాడటం వల్ల ఏంటంటే మీకు సో నెక్స్ట్ పోస్ట్పోన్మెంట్కి కానీ, లేకపోతే ఒకసారి పీరియడ్స్ విత్డ్రావల్ అవ్వదు కొంతమంది, లేదా హెవీగా అవుతుంది అనమాట బ్లీడింగ్. సో మాకు ఓకే ఈ మెడిసిన్ వల్ల ఇలా అయింది, లేకపోతే కొంతమంది అసలు రెస్పాండ్ అవ్వరు. సో వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ లోపల గర్భసంచి పొర పల్చగా ఉన్నప్పుడు ఈ మెడిసిన్ వాడినా కూడా ఉపయోగం ఉండదు. సో దానికి మళ్ళీ వాళ్ళకి పీరియడ్ రావాలంటే మేము ఏంటంటే సైక్లికల్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటాం.
సో ఒక్కొక్కరికి డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. సో లాంగ్ రన్లో యూసేజ్ అనేది అంత అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. ఇంకేమన్నా మేజర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే అది మాస్క్ అవుతూ ఉంటుంది అనమాట, మెయిన్ అది. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఈస్ట్రోజన్ కంటే ప్రొజెస్ట్రాన్ ఈజ్ మోర్ సేఫ్. సో పోస్ట్పోన్మెంట్కి సాధారణంగా ఇచ్చేది ప్రొజెస్ట్రాన్ కాబట్టి దే హ్యావ్ మోర్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ అనమాట, ఎండోమెట్రియం మీద. ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రొజెస్ట్రాన్ అనేది సేఫే. సో దాని గురించి యాజ్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మాస్క్ అవుతున్నాయంటే మాత్రం అది మనకి ఒక్కొక్కసారి ట్యాబ్లెట్స్ వల్ల మనకి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో దీని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వాడే ట్యాబ్లెట్స్ గురించి. బట్ ఏదైనా డాక్టర్ యొక్క పర్యవేక్షణ, వాళ్ళు ఒకసారి స్కాన్లో చూసుకుంటారు లైనింగ్ ఎలా ఉంది, ఓకే వాడచ్చా, లేదా ప్రొజెస్ట్రాన్ పిల్స్ బదులు ఇంకేమన్నా పెడితే వీళ్ళకి లాంగ్ రన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.